సో చంద్రకుమార్ గారు అంటే ప్రధానంగా కొంత ఏబీవీపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు. ఒక ప్రశ్నలు తలెత్తా ఉన్నారు. ప్రజాప్రతినిధుల్ని, ఆదివాసీ బిడ్డల్ని పొట్టన పెట్టుకున్న మావోయిస్టులు మరి వాళ్ళని చంపితే తప్పేముంది అనేటువంటి ఒక ప్రశ్నను కూడా తలెత్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు? వాళ్ళు ఆయుధాన్ని విడవాలంటారా? ఒకటండి. ఒకటేంటంటే, మనము మన దేశ చరిత్రను గనుక చూసినట్లయితే, లేదా ఇటీవల కాలంలో అనేక చోట్ల తీవ్రవాద సంస్థలు వచ్చినాయి. అనేక చోట్ల తీవ్రవాద సంస్థలు ఆయుధాలు పట్టుకొని భారతదేశంకి వెళ్ళి విడిపోతామని చెప్పేసి పోరాడినారు. వీళ్ళేదో పేదలకు అనుకూలంగా ఉద్యమాలు చేస్తున్నారు భూముల కోసం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్తో నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపురతో 2024లో ఒప్పందం చేసుకున్నారు. అదేవిధంగా నీకు నేషనల్ లిబరేషన్ కబ్రీ ఉగ్రవాదులతో 2021లో, నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడో ల్యాండ్తో 2024లో, ఆదివాసీ ఇన్సర్జెంట్ గ్రూప్స్తో 2023లో, దివ్సా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్తో 2023లో, నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ మిజోరాం తోటి అండ్ మిజోరాం నేషనల్ ఫ్రంట్ తోటి 2023లో ఒప్పందం చేసుకున్నారు. తర్వాత ఇంతకుముందు కూడా మిజో నేషనల్ వాళ్ళతోటి 1996లో కూడా శాంతి ఒప్పందాలు చేసుకున్నారు. ఆయుధాలు పట్టుకొని ఎవరైతే పోరాడుతున్నారో, భారత సైన్యంతో పోరాడినారో అలాంటి వాళ్ళతో కూడా చర్చలు జరిపారు. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, కొన్ని గ్రూప్స్ మేము భారతదేశంలో చర్చించాము, ఇంగ్లాండ్లో మాట్లాడతాము. వీళ్ళు భారత ప్రజలు కూడా అక్కడికి పోయి వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసి విదేశాల్లో కూర్చొని చర్చించుకొని ఒప్పందాలు చేసుకున్నారు. ఓకే. అంటే సాయుధ పోరాటం పట్టుకున్న వాళ్ళతో మేము చర్చించామనే సమస్య లేదు కదా. గతంలో చర్చలు జరిగినాయి. మొన్న పెహల్గాంలో చేసినారు. మనం ఏమంటున్నాము, పాకిస్తాన్ ఉగ్రవాదులు పంపించారా అంటున్నాము. ఉగ్రవాదులకు పాకిస్తానే అన్ని పెంచి పోషిస్తుంది అంటున్నాము. మరి అలాంటి పాకిస్తాన్తో మీరు చర్చలు జరిపారు కదా, పాకిస్తాన్తో చర్చలు జరిపి ఒప్పందం చేసుకున్నారు కదా. మరి సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇంకొక విషయం చెప్పాలండి, ఇక్కడ 30,000 మంది మిలిటరీని పంపించే బదులు అక్కడ పేల్గాము కొండ మీదకి 4 పోలీసులను పంపిస్తే సంఘటన జరిగేది కాదంటున్నారు ఇక్కడ. కాబట్టి అవుతుందో విషయం అది కాదు. విషయం అవుతుందో చర్చలు జరపాలా. పాకిస్తాన్తో మీరు ఒప్పందం చేసుకున్నారు, వీళ్ళతో చేసుకోవడం తప్పేమున్నది? అంటే అక్కడ ట్రంప్ చెప్పాడు, ఇక్కడ పాపం మావోయిస్టులకు చెప్పడానికి ట్రంప్ లాంటి వాళ్ళు ఎవరు లేరనే. అలా కాదు. మన దేశము, మన సంస్కృతి, మన నాగరికత, మన బుద్ధుడు పుట్టిన దేశము, గాంధీజీ పుట్టిన దేశము, శాంతికాముక దేశం. మనం హింసకు తావులేదు మన భారతదేశం లోపల. భారతదేశంలో అశోక చక్రవర్తి చక్రం పెట్టుకున్నారు మన జాతీయ జెండా లోపల. అశోకుడు ఏం చేశాడు చెప్పండి? కళింగ యుద్ధం తర్వాత ఆయన శాంతిని నెలకొల్పడానికి విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశాడు. కాబట్టి అశోకుడిని మీరు ధర్మచక్రాన్ని జాతీయ జెండాలో పెట్టుకొని ఆ జెండాకు సల్యూట్ చేసేటటువంటి మనం ఏతుందో శాంతి చర్చలే జరపాలా. అదొక్కటే పరిష్కార మార్గం. ఎప్పటికైనా మోడీకి కూడా మంచి పేరు వస్తుంది, అమిత్ షాకి కూడా మంచి పేరు వస్తుంది, అండ్ బీజేపీకి కూడా మంచి పేరు వస్తుంది. మేము బీజేపీకి ఏదో మంచి పేరు రావద్దని మేము కోరుకోవడం లేదు. దీనిపై ఈ విషయం లోపల రావాలని కోరుకుంటున్నాం. వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలా అది వాళ్ళ ఇష్టం. సార్ నెక్స్ట్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే మీడియా, సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో వస్తున్న కథనాల ప్రకారం ఇడ్మా దొరికినని కొందరు, ఆల్రెడీ ఇడ్మాతో పాటు ఇంకొంతమంది పోలీస్ బలగాల్లో చెరలో ఉన్నారని ఇంకొంతమంది పౌరాకు సంఘాలు కూడా అంటాయి. కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నారు, వాళ్ళని వెంటనే న్యాయమూర్తుల ముందో లేకపోతే న్యాయస్థానాల ముందో హాజరుపరచాలి, ఏబిఎస్ కార్పస్ కూడా మేము మూవ్ చేస్తామని పౌరాకు సంఘ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మళ్ళీ ఎన్కౌంటర్ జరుగుతున్న చర్చ కూడా జరుగుతున్నది. సో మీకున్న సమాచారం, మీకున్న అవగాహన ప్రకారం ఏమైంది? మాకు ఎలాంటి సమాచారం లేదు, ఆ విషయం మాకేం తెలియదు. ఓన్లీ మేము శాంతి చర్చల వాళ్ళం. ఓకే. మాకు ఎవరితో, అక్కడి వాళ్ళతో కానీ ఇక్కడ వాళ్ళతో కానీ, ఇటు ప్రభుత్వ వ్యవహారాలతో కానీ అటు మావోయిస్టుల వ్యవహారాలతో కానీ మాకు ఎలాంటి సమాచారం ఉండదు. మేము ఇద్దరికి చెప్పేవాళ్ళం. ఓకే. బట్ మీరు అన్న శాంతి చర్చల ప్రకారం మావోయిస్టులు అయితే స్పందించారు, బట్ కేంద్ర ప్రభుత్వం అయితే ఇంతవరకు స్పందించలేదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ఫేవర్గా ఉన్నట్టు తెలుస్తుంది, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వాలు ఫేవర్గా ఉన్నాయి, కానీ కేంద్ర ప్రభుత్వము ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల నుంచి మాత్రం స్పందన కనిపించట్లేదు. సో రేపు జరగబోయే ధర్నా ద్వారా అయినా మా స్పందన వచ్చే అవకాశం ఉందా? ఒకటి ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఒక బంగారు అవకాశాన్ని కోల్పోతుంది. అమిత్ షా గారు, మోడీ గారు
యాక్చువల్ ఇది వాళ్ళ ప్రభుత్వానికి క్రెడిట్ ఒక రకంగా చెప్పాలండి. ఎందుకంటే 50 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య, 55 ఇయర్స్ నుంచి ఉన్నటువంటి ఒక ప్రాబ్లంను మీరు కూర్చోబెట్టి మాట్లాడితే సమస్య పరిష్కారం అయ్యేదానికి ఎందుకు వాళ్ళని వేటాడి చంపుతున్నారు దానిలో? అది సరైన పద్ధతి కాదు దానిలో. కాబట్టి ప్రభుత్వము 2 రకాలు ఆలోచించవచ్చు. రాజ్యాంగం ప్రకారంగా ఎవరికి చంపే హక్కు లేదు. రెండవది వాళ్ళు చర్చలకు వస్తామంటున్నారు. ఆ చర్చలకు రాము అని కనుక వాళ్ళు అన్నట్లయితే అది వేరు. పోనీ వీళ్ళు ఏమంటున్నారు, మీరు సరెండర్ కండి అని వీళ్ళు అంటున్నారు ప్రభుత్వం. దానిలో ఎట్లా సరెండర్ కావాలా? నువ్వు సరెండర్ కావడానికి ఛాన్సే ఇస్తలేవు కదా. అది చుట్టుముట్టు మొత్తం సరౌండింగ్ చేసుకొని కనబడితే నువ్వు కాల్ చేస్తూ ఉంటే మరి సరెండర్ కామంటే ఎట్లా సరెండర్ అవుతాడు? ఒకటి, నువ్వు ఏం చేయి, ఒక ప్యాసేజ్ ఏర్పాటు చేసి చర్చలకు వచ్చేవాళ్ళు చర్చలకు రండి అని చెప్పు. ఒక కొద్ది రోజులు, ఓ 15 డేస్ 20 డేస్ 1 మంత్ మీరు దూరం ఉండండి, కానీ ఒకళ్ళు కాల్పులు జరపకండి. వాళ్ళు కనుక మేము చర్చలకు వస్తామని మీకు మెసేజ్ పంపిస్తే మాలాంటి వాళ్ళని ఎవరైనా పంపించేసేతుందో వాళ్ళని తీసుకొచ్చుకొని మీరు ఒక దగ్గర కూర్చుని మాట్లాడండి. అప్పుడు మీరు పెట్టే డిమాండ్లు మీరు పెట్టండి. ఓకే, ఏది ఆయుధాలు వదిలిపెట్టండి, లేదా సాయుధ పోరాట పద్ధతినే మీరు సరైన పద్ధతి కాదు, మీరు వదిలిపెట్టండి అని మీరు చెప్పండి. మరి దానికి వాళ్ళు ఏమంటారో చూడండి. వాళ్ళు కూడా కొన్ని డిమాండ్లు పెట్టవచ్చు కదా. ఈ ఆదివాసీల భూములకి వెళ్ళి వాళ్ళని పంపించద్దు, ఆ భూముల మీద ఆదివాసుల హక్కులు కల్పించండి, లేదా ఇక్కడ ఏదైనా మైనింగ్ ఆపరేషన్స్ ఏదైనా జరిగిన ఇండస్ట్రీస్ వస్తే ఓన్లీ ఆదివాసులకి జాబ్స్ ఇవ్వండి, లోకల్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకు కొన్ని న్యాయమైన డిమాండ్లు వాళ్ళు పెట్టచ్చు. వాళ్ళు పెట్టిన డిమాండ్లు న్యాయమైన అయితే మీరు ఒప్పుకోండి, మీరు పెట్టిన డిమాండ్ న్యాయమైన అయితే వాళ్ళు ఒప్పుకోవాలనుకుంటారు. వాళ్ళు కూడా ఒప్పుకోవాలి దాని లోపల. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.